రోహన్ అధిక వార్షిక ఫీజుతో ప్రీమియం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. దీనికి వార్షిక రుసుములు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ప్రయోజనాలు చాలా బాగున్నాయి. అయితే కొన్ని నెలల తర్వాత క్రెడిట్ కార్డ్ కంపెనీ కార్డ్ విలువను తగ్గించింది. అంటే కార్డుతో లభించే ప్రయోజనాలను తగ్గించింది అని అర్థం. రోహన్ అధిక వార్షిక రుసుములు చెల్లించే సేవలు ఇకపై కార్డులో మిగిలిపోతే అప్పుడు ఈ కార్డుతో లాభం ఏంటి? ఇప్పుడు ఆ కార్డ్ని క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్న రోహన్, ఒకవేళ కంపెనీ మీ క్రెడిట్ కార్డు విలువను తగ్గిస్తే ఆ కార్డ్ని కొనసాగించాలా వద్దా అని ముందుగా ఆలోచించాలి. ఈ వీడియోలో కార్డ్ డివాల్యుయేషన్, దాని ప్రభావం కార్డ్ హోల్డర్లపై ఎలా ఉంటుందో చూద్దాం. క్రెడిట్ కార్డు విలువ తగ్గింపు అంటే కార్డుతో అందించిన విలువ ప్రయోజనాలను తగ్గించడం. క్రెడిట్ కార్డ్ కంపెనీ లేదా బ్యాంక్ కార్డ్ నిబంధనలు, రివార్డ్ ప్రోగ్రామ్స్ లేదా ఫీజుల్ని మార్చినప్పుడు ఇది జరుగుతుంది. దీని కారణంగా కార్డ్ హోల్డర్ అందుకున్న ఆ కార్డు విలువ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డు విలువ తగ్గింపు అనేది దాని ప్రయోజనాలు, రివార్డులను దృష్టిలో ఉంచుకుని కార్డ్ తీసుకున్న వ్యక్తులకు నిజంగా బ్యాడ్ అని చెప్పాలి. కార్డ్ విలువ తగ్గింపు వల్ల కార్డ్ హోల్డర్ ఆర్థిక ప్రణాళిక ప్రభావితం కావచ్చు. ఇటీవలి అనేక పాపులర్ కంపెనీలు క్రెడిట్ కార్డుల విలువను తగ్గించాయి. ఈ లిస్టులో యాక్సిస్ బ్యాంక్ నుండి యాక్సిస్ మ్యాగ్నస్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి రెగాలియా క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ నుండి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ మ్యాగ్నస్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము 10,000 నుండి 12,500కి పెరిగింది. నెలవారీ 1,00,000 ఖర్చుపై ఇచ్చే 25,000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల నెలవారీ మైల్ స్టోన్ ప్రయోజనాన్ని కూడా ఆపేసింది. హెచ్డిఎఫ్సి రెగాలియా క్రెడిట్ కార్డులో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం మీరు ఒక క్వార్టర్లో కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ నుండి ఫ్రీ లాంచ్ యాక్సెస్ని కట్ చేసింది. ఇప్పుడు క్రెడిట్ కార్డుల విలువను ఒకదాని తర్వాత మరో సంస్థ ఎందుకు తగ్గిస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. కోవిడ్ తర్వాత మారిన ఆర్థిక పరిస్థితి దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. దీంతో వస్తువులు, సేవల ధరల పెరుగుదల వల్ల క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ రివార్డ్ ప్రోగ్రాంల నిర్వహణకు శ్రమపడుతూ ఉన్నాయి. ఉచిత లాంచ్ యాక్సెస్ ఉదాహరణతో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ కంపెనీ డ్రీమ్ ఫోక్స్ ప్రకారం 2 ఏళ్ల క్రితం బ్యాంకులు ఎయిర్పోర్ట్ లాంచ్ కోసం ఒక్కో సందర్శనకు సగటున 600 చెల్లిస్తున్నాయి. ఈ సగటు ధర 2023 జూలై సెప్టెంబర్ క్వార్టర్లో 990కి పెరిగింది. అంటే 2 ఏళ్లలో ఈ ఖర్చు 65% పెరిగింది. పెరుగుతోన్న విమాన ట్రాఫిక్తో ఉచిత లాంచ్ యాక్సెస్ను అందించడం బ్యాంకులకు ఆర్థిక సవాలుగా మారింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ క్రెడిట్ కార్డు విలువ తగ్గిపోతే ఏం చేయాలి? అన్నిట్లోకి మొదటిది, మీరు కార్డ్ నిబంధనలు, షరతులు, రివార్డ్ ప్రోగ్రాంలు లేదా ఫీజులు మొదలైన వాటిలో మార్పుల గురించి తెలుసుకోవాలి. దీనివల్ల బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్పై శ్రద్ధ పెట్టాలి. దానిని జాగ్రత్తగా చదవాలి. తర్వాత మీరు పొందే ప్రయోజనాలపై విలువ తగ్గింపు అంశం ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మీకు పూర్తి సమాచారం ఉంటే మీరు కార్డ్ వినియోగానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ కార్డ్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారో చూసుకోండి. ప్రయోజనాలను రివ్యూ చేసుకోండి. మీరు ఉపయోగించే ఫీచర్ల విలువ తగ్గినా లేదా ఆగినా మీరు కార్డ్ మార్చుకోవచ్చు. మరొక కార్డ్ని తీసుకొని అక్కడ సారూప్యమైన లేదా మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. రివార్డ్ ప్రోగ్రామ్స్, ఫీజులు, వడ్డీ రేట్లు మొదలైన వాటిని పోల్చడం ద్వారా మీరు మీ ఆర్థిక అవసరాలు, టార్గెట్స్కి సరిపోయే కార్డ్ని ఎంచుకోవచ్చు.